ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. ద్వితీయోపదేశ కాండం 28 అధ్యాయం 11 వచనం. నీకు సమృద్ధిగా మేలు కలుగును అని దేవుడు వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకు సమృద్ధిగా మేలునివ్వాలని యేసయ్య ఆశపడుతున్నాడు. సమృద్ధి అంటే ఏంటంటే మనకి ఏ కొదువు లేకుండా, ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా దేవుడు మనని మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనుషులు కీడు కోసము, ఈ లోకంలో మనుషులు మేలు కావాలని లోకంలో వెతికితే అది వాళ్ళకి కీడై తగులుతుంది. ఈ లోకంలో మనకు మేలు చేసేవారు ఎవరు లేరు. నేను నీకు ఉన్నానని అంటారు కానీ వాళ్ళందరూ ప్రయోజనం ఉండదు. కానీ దేవుడు మనకి సమృద్ధిగా మేలు చేసేటువంటి దేవుడు అండి. సమృద్ధి అంటే ఏది కూడా తక్కువ చేయడండి మన యేసయ్య. మనకి ఆరోగ్యం ఉందంటే యేసుక్రీస్తు వారి కృప ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నాం. అదే విధంగా మనం నడుస్తున్నామంటే దేవుడిచ్చిన ఆరోగ్యం, మనం చూస్తున్నామంటే దేవుడిచ్చిన కృప ద్వారా చూస్తున్నాం. మన చేతుల అవయవాలన్నీ బాగున్నాయంటే యేసుక్రీస్తు వారి కృప ద్వారా దేవుడు మన శరీర అవయవాలను చూసుకున్నప్పుడు దేవుడు మంచిగా ఆరోగ్యంగా సృష్టించాడండి. మనము దీనికి దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ లోకంలో మనం అనుకుంటాం, నాకు బండి లేదే, లేదా నాకు కారు లేదే అని మనం అనుకుంటాం. దేవుడు మనకి సాదృశ్యంగా ఎవరిని చూపిస్తున్నాడంటే కాళ్ళు లేని వారిని చూడాలండి మనం. అదేవిధంగా చేతులు లేని వారిని చూడాలి. మనకంటే తక్కువ వారుగా ఉండేది చూసి మనకిచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతించాలి. కానీ దేవుడు నాకెందుకు ఇంకా మేలు చేయలేదు, దేవుడు నన్ను ఎందుకు ఇంకా పైకి తీసుకొని వెళ్ళలేదు, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకు బైకులు లేవు, ఈ లోకంలో ఉన్నటువంటి కార్లు లేవు, ఇల్లు లేవు. ఈ లోకంలో బాడుగింట్లో ఉండేటువంటి బిడ్డల్ని మనం పోల్చుకోవాలి. మనకంటే గొప్ప స్థాయిలో మనం పోల్చుకున్న ప్రయోజనం ఉండదు. కానీ మనకంటే తక్కువ స్థానంలో ఉండే వారితో పోల్చుకుంటే వాళ్ళ కాడికి దేవుణ్ణి మనల్ని కొంచెం పై స్థాయిలో పెట్టాడని మనము దేవుణ్ణి స్తుతించేదానికి ఖచ్చితంగా మన మనసు అనేది ముందుకు వస్తుందండి. దేవుడు ఆత్మ కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. ఈ లోకంలో సాతాను ఆత్మ ఏం చేస్తుందంటే మనకి పిరికాత్మనిస్తుంది. చిన్నదానికి భయపడుతూ ఉంటాం. మనం ఏది చేయాలన్నా అది జరుగుద్దో లేదో అని మనలో పాజిటివ్ మైండ్ నుంచి పక్కకు వెళ్ళిపోతాం. అది జరగదు, అది కాదు, అది అవ్వదు అని మనం అన్పాజిటివ్లోకి వచ్చేస్తాం. అది ఎప్పుడైతే మనం అన్పాజిటివ్ ఆలోచిస్తామో అది సాతాను ఆలోచన అండి. దేవుడు అన్పాజిటివ్ను కూడా జరగలేంది కూడా మన దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడు జరిగించి చూపించేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుడు మనకి మేలు చేయాలని ఆశపడుతున్నాడు. మనము దేవుని దగ్గరికి ఎంత తగ్గించుకుంటూ ఉండాలి, ఎంత మనల్ని మనము నలగొట్టుకోవాలి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు సౌలుగా ఉన్న పౌలు గారిని చూసుకున్నప్పుడు పౌలు గారు మొదట్లో ఎలా ఉన్నారంటే సౌలు గారుగా ఉన్నప్పుడు దేవుడు అంటే నచ్చదు, దేవుని బిడ్డల్ని చంపేశారు, దేవుడు బిడ్డల్ని బాధ పెట్టారు. ఎప్పుడైతే దేవుడు ఆయన పట్టుకొని ఆయన మార్చాడో, ఆయన్ని కొట్టిన ఈ లోకంలో అన్యులందరూ పౌలును కొట్టినా కూడా, ఆయన చనిపోయారని అక్కడ వదిలేసి వెళ్ళినా కూడా, పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉన్నా కూడా దేవుడు నాకు ఖచ్చితంగా మేలు చేస్తారు. ఈ లోకంలో నాకు శ్రమలు వచ్చినా నేను పరలోకంలో నా యేసయ్యతో పరలోకంలో పరదేశంలో ఉండొచ్చని ఆలోచన అపోస్తులైన పౌలు గారికి ఉన్నదండి. అబ్రహాం గారిని చూసుకున్నప్పుడు కూడా అబ్రహాం గారు వాళ్ళ ఊరిని వదిలి దేవుడు ఎక్కడికి చెప్తే అక్కడికి నడుస్తూ ఉన్నారు. అబ్రహాం గారు ఆస్తి అక్కడ ఉండేటువంటి రాజుల కాడికి గొప్ప ఆస్తిగా ఉంది. అలాంటి అబ్రహాం గారు లోతు గారిని చూసుకున్నప్పుడు లోతు గారేమో కొండ మీద ఎక్కి సొదొమ గొమొర్రాను ఎంచుకున్నారు. అబ్రహాం గారు వేరే వైపు వచ్చేశారు. అయినా లోతు గారు పాపంలో పడిపోయి ఆ ఊరిలో నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఆ ఊరు కాలిపోయిందంటే దేవుని మాట మనం ఎక్కడైతే దేవుని మాటకు లోబడి వింటామో దేవుడు తన బిడ్డల పక్షాన్ని ఎడారిలో కూడా నదులు వచ్చేటట్టు చేసేటువంటి దేవుడు అండి. బండలో నుంచి నీళ్ళు వచ్చేటట్టు చేసే దేవుడు. ఆకాశం నుంచి మన్నాన్ని కురిపించినట్లుగా మనకు ఆహారం వస్తుంది. అదేవిధంగా కాకుల ద్వారా ఆహారము మన బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఏలియా గారికి ఎలా వచ్చిందో మనకు కూడా ఆహారం అనేది దేవుడు పంపిస్తారండి. దేవుడు ఆయన బిడ్డని ఎప్పుడు వదిలేయడు. ఆయన బిడ్డని ఎప్పుడు మేలుగా నుంచి కీడు చేసే దేవుడు కాదండి మన యేసయ్య. ఆయన ఏమి నరుడు కాదు కదా కీడు చేసేదానికి.
దేవుడు జీవం కలిగిన దేవుడు కదా. ఈ లోకంలో నరులైతే అబద్ధాలు ఆడతారు, నరులైతే మోసం చేస్తారు, నరులైతే అబద్ధాలు చెప్తారు, నరులైతే కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడతారు. మన దేవుడు జీవం కలిగిన దేవుడిని మనం సేవిస్తున్నాం. మనం సేవించేది యేసు క్రీస్తు వారిని సేవిస్తున్నాం కాబట్టి మన ఫోకస్ దేవుని పైనే ఉండాలి, మన నోటి మాట దేవుని పైనే ఉండాలి, మన చూపు దేవుని వాక్యం పైనే ఉండాలి. మన నడక, మన పడక, మన జీవితం యావత్ ఎప్పుడైతే దేవుని పైన ఉంటుందో దేవుడు మనల్ని మంచిగా తీర్చిదిద్దుతారండి మన యేసయ్య. అది ఎలా తీర్చిదిద్దుతారంటే మనం ఊహించలేకుండా, మనము అనుకోకుండానే దేవుడు మనల్ని మంచి పొజిషన్లో పెట్టి మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. అయితే ఈ లోకంలో దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదిస్తుంటే మనలో గర్వం రాకుండా, ఈ లోకంలో పాపం రాకుండా, ఆ గర్వం అంతా కొట్టేసుకుంటూ వచ్చి మనల్ని మనం తగ్గించుకొని దేవుని నామాన్ని ఎప్పుడైతే మహిమపరుస్తామో, దేవుని నామాన్ని ఎప్పుడైతే ఘనపరుస్తామో, దేవుని నామాన్ని ఎప్పుడైతే పరిశుద్ధంగా మనం ఈ లోకంలో జీవించాలని ఆలోచన అనుకుంటుందో దేవుడు కాపాడుతాడు. కాబట్టి మనం తగ్గించుకొని దేవుని నామాన్ని మహిమపరిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, స్తోత్రమయ్యా. మా జీవితాన్ని పరిశుద్ధపరచండి, మా జీవితాన్ని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నానయ్యా. మమ్మల్ని సమృద్ధిగా మేలుతో తృప్తిపరుస్తున్న దేవా, ఆశీర్వదిస్తున్న దేవా, స్థిరపరుస్తున్న దేవా, బలపరుస్తున్న దేవా, నీ ఆత్మతో నింపుతున్న నా తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అసలు మా జీవితాన్ని మీ పాదాల ముందు పెడుతున్నాం, మా ఆలోచనని మీ పాదాల ముందు పెడుతున్నాం, మేము చేసే క్రియల్ని మీ పాదాల ముందు పెడుతున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మేము నీ బిడ్డగా నేను ఈ లోకము బ్రతుకున్నానంటే మీ కృప, నేను ఇంకా సజీవ లెక్కలు జీవిస్తున్నానంటే మీ కృప, నేను ఇంకా నడుస్తున్నాను, నేను ఇంకా ఈ లోకంలో ఇంకా నీ బిడ్డగా జీవిస్తున్నానంటే నీ కృప, నీ కరుణ, నీ కటాక్షమే తండ్రి. ప్రార్థన చేయించున్నామయ్యా. అయ్యా, మీ ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందయ్యా. అయ్యా, మీ ప్రేమ ఎంత లోతుగా ఉంటుందయ్యా. అయ్యా, మీ ప్రేమ ఎంత ఆకాశాన్ని అంటుతూ ఉంటుంది తండ్రి. మీ పాదాల దగ్గరికి వస్తున్నాము దేవా. అయ్యా, సహాయం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. అయ్యా, ఈ లోకంలోనే మనుషులు వేసి వాళ్ళు ప్రేమిస్తారా, వీళ్ళు ప్రేమిస్తారా, వాళ్ళు నాకు మేలు చేస్తారా, వీళ్ళు నాకు మేలు చేస్తారని ఈ లోకంలో మనుషులు మేలు కోసమే ఆలోచిస్తున్నారయ్యా. మనుషుల గురించి ఆలోచించకుండానయ్యా యేసయ్యా వాళ్ళ జీవితాన్ని ఈ లోకానుసారంగా వదిలిపెట్టయ్యా. వాళ్ళ జీవితాన్ని మీ దగ్గరికి వస్తే మీరు సమృద్ధిగా మేలు చేసేటువంటి దేవా, తృప్తిపరుస్తున్న దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్య కలిసి క్రీస్తుని పనిపై ప్రార్థనలు కట్టుకొని అయ్యా, వాళ్ళకి తగ్గులు, ద్వేషాలు, కోపాలు, మనసు కష్టాలు లేకుండానయ్యా వాళ్ళకు ఒక కొత్త పెళ్లి రోజు దినాన్ని ఇచ్చారు కాబట్టి అయ్యా, పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం ఈ తారీఖు దాకా కాపాడారు. అదేవిధంగా కాపాడుతున్నందుకు స్తోత్రం. మీకు లోబడి వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబాలయ్యా మీ బండ మీద కట్టుకోవాలి. అదేవిధంగా గర్భఫలం లేనటువంటి దంపతులకు గర్భఫలం దయచేయమని అడుగుచున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాన్ని ఇచ్చిన స్తోత్రమయ్యా. ఇలాంటి దయా కిరీటాలు బిడ్డలు అనేకం పొందుకున్నట్లుగా, మీ మార్గంలో నడిచినట్లుగా ప్రతి ఒక్క దుష్ట శక్తి నుంచి పక్కకొచ్చి మీ పరిశుద్ధమైన మార్గము, సత్య మార్గం, నిత్య మార్గమయ్యా, పరలోక మార్గంలోకి ప్రతి ఒక్క బిడ్డ నడవాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. ఎవరి వయసులో కాడి మోటి మీద మోపినవాడు యెహోవా కాబట్టి మీ కాడి మోసే మంచి మనసును దయచేయండి. సాతాను చదువున ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు తింటి నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వెలం తరుచున్నాను నా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఎ గ్రేట్ డే.